అందరికీ నమస్కారం అండి. నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. సనాతన గోపి సనాతన సేన. గోపి సనాతన సేన అని ఒకడుంటాడండి యూట్యూబ్‌లో. వాడు కనపడడు. ఎవడికి కనపడ్డు. అంటే కనపడని ఒక పిచ్చి కుక్క. వాడు కనపడకుండా మొరుగుతూ ఉంటాడు. కుక్కలైనా కూడా మన ముందు ఒక కుక్క పోతుంటే అది మనల్ని చూసి మొరుగుతా ఉంటది, అరుత్తా ఉంటది. కానీ ఏం చేయదు. కుక్కలన్నా కనపడతాయి. ఈ పనికిమాలిన ఈ గోపి సనాతన సేన అని పెట్టుకొని వీడు ముఖం ఎవడికి కనపడకుండా యూట్యూబుల్లో వల్గర్ లాంగ్వేజ్ అంటే నోటితో అసలు చెప్పలేమండి. మీరు కావాలంటే వాడి ఛానల్లోకి వెళ్ళి గోపి సనాతన సేన అని కొట్టి చూస్తే ఎంత దారుణంగా, ఎంత వల్గర్‌గా మాట్లాడతాడో అసలు నోటితో కూడా చెప్పలేం. ఆ లైవుల్లో కూడా ఈ పళ్ళ పార్వతి పోయి ఏకైకలో పక్కపక్కలో వాడంత గలీజుగా, నీచంగా మాట్లాడుతుంటే ఒక ఆడదయ్యుండి, ఒక స్త్రీ అయ్యుండి, ఒక మహిళ అయ్యుండి వాడు బూతులు తిడుతుంటే ఈవిడ ఏకైకలో పక్కపక్కలో. అంటే ఎంత గలీజు బ్యాచ్ అంటే ఈ పళ్ళ పార్వతిని నేనేదో అనుకున్నానులే గానీ ఈ పళ్ళ పార్వతి సరే కాసేపు పక్కన పెట్టేస్తే పళ్ళ పార్వతి గురించి ఈడు గోపి సనాతన సేన మన థంబ్‌నెయిల్‌లో వాడి ఫోటో పెట్టా. ఎవడికి తెలీదు అది. సరిగ్గా వాడిని ఫాలో అయ్యేవాళ్ళు కూడా చూసి ఉండరు. గోపి అనేవాడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది. థంబ్‌నెయిల్‌లో పెట్టా చూడండి. వీడు అసలు పేరు మద్దులూరి గోపి. వీడి మొబైల్ నెంబరు 23551917. వీడి పాన్ నెంబరు AOEPM 4729G వీడి పాన్ నెంబర్. వీడి డేట్ ఆఫ్ బర్త్ 6/9/1977. వీడి ఈమెయిల్ gopi-069@yahoo.com. వీడి అడ్రస్ ఎవరికి తెలియదండి. కుకటపల్లిలో ఉంటాడనో లేకపోతే హైదరాబాద్లో ఉంటాడు ఏదో చెప్తాడు. వీడి అడ్రస్ ఎవరికి తెలియదు. నేను చెప్తున్నా. రోడ్ నెంబర్ 79 జూబ్లీ హిల్స్. వీడి ఫోన్ నెంబర్స్ 235519179966208208 రోడ్ నెంబర్ జూబ్లీ హిల్స్, రామానాయుడు స్టూడియోస్ కాంప్లెక్స్, రోడ్ నెంబర్ 79 ఫిలిం నగర్. వీడి ఫ్లాట్ నెంబరు 201 ప్రగతి నగర్. వీడి ఫ్లాట్ నెంబరు 888-990 ఫ్లాట్ నెంబర్ 201 ప్రగతి నగర్ ఆపోజిట్ JNTU తిరుమలగిరి కుకటపల్లి హైదరాబాద్. ఇది వీడి అడ్రస్సు. మన వాళ్ళు జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టండి. నేను చెప్పా కదా, ఇప్పుడు ఈ అడ్రస్ ఇచ్చింది కూడా మన వాళ్ళే అనుకోండి. అక్కడ వాడిని చూస్తున్నారు, వాడు ఎక్కడెక్కడ ఉంటున్నాడు ఏంటి అనేది మొత్తం. వీడి గురించి మాట్లాడాల్సిన స్థాయి మనకు లేదండి. ఎందుకంటే వీడు బెగ్గరు, చాలా పరమ బెగ్గరు వీడు. ఎంత బెగ్గర్ అంటే అసలు వర్ణించలేం. ఎక్కడో కనపడకుండా యూట్యూబుల్లో కూర్చొని మాట్లాడుతా వీడు నన్ను బెదిరిస్తూ ఉన్నాడు, నువ్వు క్షేమంగా ఉండాలి జాగ్రత్త అని. అరే గోపి సనాతన సేన, నిన్ను నమ్మే గుడ్డి పోరంబోకు పనికిమాలిన వెధవలకే నేను ఒకటే చెప్తున్నాను. వీడు 21/8/2023లో ఈ మద్దులూరి గోపి అలియాస్ సనాతన సేన గోపి అనేవాడు ఒక కంప్లైంట్ ఇచ్చాడండి. ఎవరి మీద? శ్రీయుత గౌరవనీయులైన ఖమ్మం 2 టౌన్ SHO గారికి నమస్కరించి రాయినది. అయ్యా, నేను అనగా మద్దులూరు గోపి సన్ ఆఫ్ కేశవరావు. వీడి వయసు 47 సంవత్సరాలు. కులం కాపు, వృత్తి వ్యాపారం. వీడిది ఖమ్మం రోడ్ నెంబరు ఖమ్మం హౌస్ నెంబర్ 15-8-665/1 కవిరాజు నగర్ ఖమ్మం. గత సంవత్సరం క్రితం నుండి వ్యాపార రీత్యా నాకు విశాఖపట్నానికి చెందిన నగిరి రాజేష్, అతని ఫోన్ నెంబర్ 77298871 అనే వ్యక్తి పరిచయం అయ్యాడంట. అతడు నిజం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడంట. మా ఇరువురి పరిచయంతో గతంలో నా నెంబర్ 9491003225 తీసుకొని మాట్లాడుతూ వాడు. అతను నాకు ఎలాంటి లావాదేవీలు లేవంట వాళ్ళిద్దరికి. కానీ గత కొద్ది రోజుల నుండి నా యొక్క వాట్సాప్ స్టేటస్లో నేను పెట్టుకున్న నా భార్య మరియు నా ఫోటోలను అతను డౌన్లోడ్ చేసుకొని వారి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి అతని యొక్క యూట్యూబ్లో అసభ్యకరమైన పదజాలతో మెసేజ్లు పెట్టడం, మమ్మల్ని అవమానకరంగా తిడుతూ మెసేజ్లు పెడుతూ వేధిస్తున్నాడు. నా కుటుంబీకుల పరువు పోయేలా తన యూట్యూబ్ ఛానల్లో అతను బూతు పదాలతో మెసేజ్లను నా యొక్క మొబైల్ నెంబర్కి పెడుతున్నాడు. ఆ నెంబర్ను కాంటాక్ట్ చేయమని మెసేజ్లు పెడుతున్నాడు. కావున చర్యలు తీసుకోవాలి. ఏంటంట వీడు పెట్టింది 2023లో కంప్లైంట్ ఖమ్మంలో 2 టౌన్ SHO గారికి. వీడంట స్టేటస్ల్లో వాడి భార్య ఫోటోలు, వాడి కుటుంబం ఫోటోలు స్టేటస్లో పెట్టుకుంటే అంట అవి డౌన్లోడ్ చేసుకొని ఈ నగరి
రాజేష్ అనే వ్యక్తి అంట మార్ఫింగ్లు చేసి అసభ్యకరంగా పెడుతున్నాడంట. ఈ పెట్టిన దానికి వీడు అవమానకరంగా ఫీల్ అయ్యి కుటుంబం పరువు పోతుందంట. చెత్త నా కొడక, పనికిమాలిన లోఫర్ నా కొడక, నీ అమ్మ, నీ కుటుంబమే కుటుంబమేరా గోపిగా, నీ కుటుంబం నీ ఇంట్లో కుటుంబాలే. ఆడవాళ్ళ, మిగతా వాళ్ళ కుటుంబాలు ఎవరు ఆడవాళ్ళు కాదా నా కొడక, చెత్త నా కొడక. నీ కుటుంబం పరువా? నీ కుటుంబంలో నీ భార్య ఫోటోలు డౌన్లోడ్ చేసి అటు మార్ఫింగ్ చేశాడో తెలియదో నాకు తెలియదు, కానీ అతను మార్ఫింగ్ చేశాడని నువ్వు చెప్పి బాధపడి అవమానకరంగా ఫీల్ అవుతున్నావా? మరి క్రైస్తవులను, మేరీ మాతను ఆ రకంగా బూతులు తిట్టుతా, పాస్టర్ల భార్యల్ని, ఎరా వాళ్ళ మనుషులు కదా, ఇదేరా నేర్పుతుంది నీ సనాతన ధర్మం నా కొడక? సనాతన ధర్మం ఇదే నేర్పుతుందరా? పనికి మాలిన పోరంబోకు నా కొడక. ఏం నేర్పుతుంది? ఇదే నేర్పుతుందా సనాతన ధర్మం నా కొడక? దిక్కుమాలిన నా కొడక, బెగ్గర నా కొడక. ఎక్కడో కూర్చొని మాట్లాడతాం కాదురా పనికి మాలిన నా కొడక. నా కొడక నేను ఫోకస్ పెట్టానంటే బొచ్చు అయితే అయింది కేసు నా కొడక. ఇంటికొచ్చి నలగదేస్తాం ఏంటో అనుకుంటున్నావు? అంత దమ్ము లేదనుకో మాకు నా కొడక. ఏదో ఇక్కడ కూర్చొని మేము వీడియోలు చేయట్లా, పనికి మాలిన నా కొడక. దయచేసి క్షమించండి ప్రజలు, చూసేవాళ్ళు. బూతులు మాట్లాడాలని, బూతులతోనే వీళ్ళకి సమాధానం చెప్పాలని నా ఉద్దేశం కాదండి, నా ఉద్దేశం కాదు. దయచేసి మీ అందరూ క్షమించాలి. ఎందుకంటే నేను మాట్లాడకూడదు అనుకున్నాను బూతులు, కానీ చాలా దారుణంగా అండి. చాలా ఈ గోపి సనాతన సేన వాడు క్రిస్టియన్ని, బైబిల్ గ్రంథాలని, మేరీ మాతని ఎల్ భాషతో మాట్లాడతాడు, పాస్టర్ల యొక్క భార్యల్ని ఎల్ భాషతో మాట్లాడతాడు. వీడికి అద్దు అదుపు లేదు వీడి మీద. పోనీ కనపడతాడంటే వీడు కనపడ్డో, యూట్యూబుల్లో కనపడకుండా ఆఫ్లైన్లో కొంతమంది బెగ్గర నా కొడుకులను ఒక చాట చేర్చుకొని ఇష్టం వచ్చినట్టు. మరి పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? గతంలో జైభీం టీవీ అధినేత బరిగల శివన్న వీడి మీద కంప్లైంట్ ఇచ్చాడండి. ఎప్పుడు ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నెంబరు 217/2025 5వ నెల మార్చి, అదే మే నెల 6/5/2025న హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఎఫ్ఐఆర్ నెంబర్ 217/2025. వీడి మీద ఎఫ్ఐఆర్ అయింది. బరిగెల శివ అనే వ్యక్తి, జేబీఎం టీవీ అతను. ఈ అఖిల్ రెడ్డి అనేవాడు వీడు పిల్లోడంట, బచ్చాగాడు వీడొకడు, ఈ గోపి, వీళ్ళిద్దరి పైన ఎఫ్ఐఆర్ అయింది. ఇంకా ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఎందుకు అవో ఎఫ్ఐఆర్లు వీడి మీద? ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొడతా, మత గొడవలు పెడతా, అసభ్యకరమైనటువంటి యాంటీ టెర్రరిస్ట్గా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా పాల్పడుతున్నటువంటి వీడి మీద పోలీసు వారు ఎందుకు చర్యలు తీసుకోరు, ఎందుకు కేసులు అవ్వో కూడా నేను చూస్తా. నా కొడకల్లారా, భారతదేశాన్ని నాశనం చేసి హిందూ ధర్మం పేరుతో, సనాతన ధర్మం పేరుతో మీరు చేసే లుచ్చా పనులేంట్రా? నీ పెళ్ళమే ఆడదా? నీ భార్య ఆడదారా? నీ తల్లి ఆడదా? పాస్టర్ల భార్యలు ఆడవాళ్ళు కాదా? ఎరా క్రైస్తవుల ఆడవాళ్ళు కాదా? అంత నొప్పి కలిగిందా? అంత అవమానకరంగా ఫీల్ అయ్యి కంప్లైంట్ ఇచ్చావా? నా కొడక, నీ వయసుకు తగ్గట్టు కనీసం ఒకటరా, మీ ధర్మాల కోసం ఫైట్ చేయొచ్చు, తప్పులేదు. ఎవడైనా క్రిస్టియన్లు దేవి దేవతలను దూషణలు చేస్తే చర్యలు తీసుకోండి, కేసులు పెట్టండి, తప్పులేదు. ఏందిరా యూట్యూబ్లో ఈ మాటలు? ఏంటిది ఇదంతా? ఎరా గోపి, నేను తిట్టించలేక అనుకుంటున్నావారా? నాకు టీం లేదనుకుంటున్నావా? లేకపోతే ఒక్కడనే కూర్చొని ఏదో లోడా అని వీడియోలు చేస్తావు, వాగేస్తావు అనుకుంటున్నావు? నా కొడక, నేను చెప్తున్నాను, నేను ఫోకస్ పెడితే నీ మీద, ఫోకస్ పెడితే నీ గురువు రాధా మనోహర్ దాస్ గాడే తట్టుకోలేకపోయాడు. అర్థమైందా? వాడి బతుకు, వాడి ఊరు తెలీదు ఎవడికి ఇంతకాలంలో. నేను బయటకు తీసా. ఆడి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గాడి ఊరు తెలీదు, నేను బయటకు తీసా. నీది ఆల్రెడీ డేటా తీసా. ఇప్పుడు తీశాను కాబట్టి నీ అడ్రస్లు అన్నీ చెప్తున్నా. నా మీద కేసు అయినా, ఒకటి కాదు 2 కేసులైనా, అటెంప్ట్ మర్డర్ కేసు అయినా పర్వాలా. నీలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా నీలాంటి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పాల్పడి నీలాంటి వాడికి దయాశుద్ధి చేస్తాను రా, గుర్తుపెట్టుకో. కేసు అయినా పర్లా, లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసులు అయినా పర్లా, నేను జైల్లోకి వెళ్ళినా పర్లా. నా కొడక చెప్తున్నా, నీలాంటి వాడి తాట తీస్తే ఈ మిగతా వాళ్ళందరూ సెట్ అవుతారు. పెడతా. తెలంగాణలో, ఖమ్మంలో మా వాళ్ళు ఉన్నారు, నీ ఇల్లు అడ్రస్ అన్నీ తెలుసు, పెడతా, డెఫినెట్లీ పెడతాను. చూడు ఏం చేస్తానో చూడు నువ్వు. నా కొడుకు కనీసం హిందూ ధర్మాల గురించి చెప్పరు యూట్యూబుల్లో, కనీసం భక్తితో యూట్యూబుల్లో హిందూ ధర్మాల గురించి చెప్పర్రా. చిరంజీవి స్వామి గారిని నువ్వు చూసి నేర్చుకోండిరా. తెలియపోతే ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేయండి, నేర్పుతాడు ధర్మాల గురించి, ఎవరిని ఎట్లా గౌరవించాలని. పోరంబోకు నా కొడకల్లారా.
వీడు ఎంత దారుణంగా మాట్లాడతాడంటే అండి, అన్ని క్రిస్టియన్ల గురించి చాలా వల్గర్ థంబ్‌నెయిల్స్ పెడతాడు. వల్గర్ థంబ్‌నెయిల్స్. క్రిస్టియానిటీ వాడు కూడా ఇలా పెట్టకూడదు. హిందూ దేవీ దేవతల గురించి కూడా. ఎవడో ఎందుకు ఈ మత విద్వేషాలు ఏం సాధిస్తారు? మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా ఏం సాధిస్తారండి? వీళ్ళు ధర్మ పరిరక్షకుల హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు వీళ్ళు. ఎంత దారుణంగా పెడతాడో తెలుసండి వీడు. ఎంత దారుణంగా పెడతాడంటే, వీడు గోపి సనాతన సేన అంట. చూడండి ఆడవాళ్ళని ఎంత అసభ్యకరంగా పెడతాడో చూడండి. వీడంట హిందూ ధర్మం పోరాట యోధుడంట, హిందూ ధర్మాన్ని కాపాడతాడంట. ఒరేయ్, నేను ఒకటే చెప్తున్నా, సరిగ్గా నీ ముఖం చూపించుకొని వీడియోలు చేయి. అప్పుడు నీ దమ్మేందో చూపిస్తాం. నీ దమ్మేంటో తెలుసుకుంటుంది జనాలకి. అర్థమైందా? నీ ముఖం చూపించుకుంటా వీడియోలు చేయి. నువ్వెవడవో చెప్పు. పనికిమాలిన వెధవ. వీడి అకౌంట్ నెంబర్ అండి 7050640611. ఐఎఫ్ఎస్సి కోడ్ IDIB 000K676. బ్రాంచ్ కోడ్ 06375. మళ్ళీ చెప్తున్నా, మద్దులూరి గోపి అకౌంట్ నెంబరు 7050640611. వీడి అకౌంట్ నెంబరు. తర్వాత ఇంకా చాలా డేటా తీసానండి వీడిది. చాలా డేటా తీసా వీడిది. ఒకటే ఏంటి, ఇటు కూకటపల్లిలో ఉంటున్నాడు కదా. అడ్రస్ మళ్ళీ చెప్తున్నా, రోడ్ నెంబర్ 79, రామనాయుడు స్టూడియోస్, ఫ్లాట్ నెంబర్ 201, ప్రగతి నగర్ ఆపోజిట్, JNTU తిరుమలగిరి, కూకటపల్లి వీడి అడ్రస్. వీడి పాన్ నెంబరు AOEPM 4729G. మద్దులూరి గోపి. 2 నెంబర్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయిలేండి. 9966208465. వీడిని అనుసరించే వాళ్ళారా, నేను ఒకటే చెప్తున్నా, వీడు ఆల్రెడీ ది ఛానల్ ఓనర్ గోపి హ్యాస్ బిన్ అరెస్టెడ్ అండి అండర్ సెక్షన్ 217 అవుతాడు. వీడు అరెస్ట్ అవుతాడులేండి. ఎట్లా పోలీసు వాళ్ళు కూడా ఎట్లా పట్టించుకోరో ఏంటి, వీళ్ళకున్న రాజ్యాంగ హక్కులేంటో, మాకు లేని రాజ్యాంగ హక్కులేంటో. వాడు బూతులు మాట్లాడితే ఎందుకు అరెస్ట్ చేయరో, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడితే ఎట్లా అరెస్ట్ చేస్తారో మేము కూడా చూస్తాం ఈ పోలీసు వాళ్ళని. ఎందుకంటే లాండ్ ఆర్డర్కి ఇబ్బంది కలుగుతున్నప్పుడు పోలీసు వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొడితే, అరే హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కడం బాగుండాలిరా. మనం అందరం భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఉంది కదరా, ఉంది కదా. క్రిస్టియన్, ముస్లిం, హిందూ ప్రతి ఒక్కడు భారతీయుడురా, భారతదేశ పౌరుడు. గోపిగా నేను ఒకటే చెప్తున్నా, నా మీద ఎన్ని వీడియోలైనా చేసుకో, భయపడే ప్రసక్తి ఉండదు. గుర్తుపెట్టుకో. నేను భయపడుతున్నానా లేదా అనేది ప్రతిరోజు నా వీడియోలు, నా యాక్టివిటీస్ చూస్తే నీకు అర్థం అవుతుంది. భయపడే ప్రసక్తే లేదమ్మా. నీలాంటి బుక్క నా కొడుకుల్ని చాలామందిని చూసుకొని వచ్చానులే, కానీ భయపడే ప్రసక్తి లేదు. టీం ఉందలే, మనకు కూడా టీం ఉంది. నీ ఇల్లు అన్ని అడ్రస్లు పెట్టాను, చెప్తారు నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో ఆ రేంజ్లో బుద్ధి చెప్తారులే. ఏం కంగారు పడాల్సింది ఏం లేదమ్మా. అర్థమైందా? నా ధైర్యం ఏంటని నువ్వు అనుకోవచ్చు. నా ధైర్యం ఒకటే చెప్తున్నా, నేను మత గొడవలు పెట్టట్లా, నీకులాగా స్కానర్లు పెట్టట్లా, డబ్బులు అడుక్కోట్లా. నేను డబ్బుల కోసమే పనిచేస్తున్నాను, మీరు నాకు డబ్బులు ఏంటని నేను అనట్లా, గొడవలు పెట్టట్లా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, భారతదేశం ప్రతి ఒక్కటి వర్ధిల్లాలి, మత సామరస్యం వర్ధిల్లాలని చెప్పి నేను ఇదవుతున్నా. నేను ఎందుకు భయపడుతున్నాయా ఏంటి? ఇదే నా ధైర్యం. ప్రతి మనిషి, ప్రతి మతం వాడు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవే నా ధైర్యం, ఇవే నా పోరాటం. గుర్తుపెట్టుకో గోపి. నీ మీద అనవసరం వీడియోలు చేయటం. నువ్వు నా స్థాయి వ్యక్తివి కాదు. నువ్వు బెగ్గర నా కొడుకువి, నా స్థాయి వ్యక్తివి కాదు. అయినా కూడా నీ ఆటలు కట్టించాలంటే కొన్నిసార్లు బుద్ధి చెప్పాలి కాబట్టి వీడియోలు చేయాలి. మిత్రులారా, దయచేసి నేను అసభ్య పదజాలంతో మాట్లాడాను. దయచేసి అందరూ మన్నించండి, నన్ను తప్పుగా అనుకోవద్దు. కొంచెం ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇక మీదట బూతులు లేకుండా నేను మాట్లాడతాను. దయచేసి నన్ను ఎవరో తప్పుగా అనుకోవద్దు. నాలో బాధను అర్థం చేసుకోండి అంతే. థ్యాంక్ యూ.